ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. కర్నూలులో అక్టోబర్ 24న జరిగినటువంటి వోల్వో బస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి అన్ని నిబంధనలని ట్రావెల్స్ యాజమాన్యం ఉల్లంఘించింది అనేటువంటి వార్తని అధికారులు ధృవీకరించారు. యాక్చువల్గా అది స్లీపర్ క్లాస్గా మార్చడానికి అనుమతులని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వకపోవడంతో ఒడిశా దాకా వెళ్ళి ఆ బస్సుకు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చారు అనే దాంతో పాటుగా కేవలం 43 సీటర్ల బస్గా ఉన్నదాన్ని సీటర్ బస్సుని కాస్త స్లీపర్ బస్గా మార్చుకున్నారు. ప్రతి చోట వయలేషన్ అయింది అనే మాటని నిర్ధారించింది రవాణా శాఖ. దీంతో పాటుగా జరిగినటువంటి వయలేషన్స్కి సంబంధించి యాక్చువల్గా లగేజ్ పెట్టాల్సినటువంటి ప్లేస్లో కేవలం ప్రయాణికుల లగేజ్ని మాత్రమే పెట్టాల్సి ఉండగా అదనంగా ఉండేటువంటి డ్రైవర్ కూడా కింద పడుకునేలా ఏర్పాట్లు చేశారు. దానికి తోడుగా ఆ డ్రైవర్ కోసం సపరేట్గా ఫ్యాన్ను కూడా అమర్చారు అనేటువంటి వార్తని ధృవీకరించింది రవాణా శాఖ. దీంతో పాటుగా ఒక కార్గో వెహికల్స్లో వెళ్ళాల్సినటువంటి సామానుని అంతా కూడా ఇల్లీగల్గా ఈ స్లీపర్ బస్లో రవాణా చేశారు అనే దాంతో పాటుగా హైలీ ఇన్ఫ్లేమబుల్గా ఉన్నటువంటి 234 మొబైల్స్ని కూడా ఈ బస్సులో తీసుకెళ్లారు. దీంతో పాటుగా చిన్న సైజులో ఉండే గ్యాస్ సిలిండర్ని కూడా పట్టుకెళ్ళినట్టుగా, అది కూడా దాని ద్వారా కూడా గ్యాస్ లీక్ అయింది, అతిపెద్ద ఎత్తున ప్రమాదం జరగడానికి కారణమైనట్టుగా అధికారులు గుర్తించారు. రెగ్యులర్గా మన ఇళ్లలో వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్ కాకుండా తక్కువ సైజులో ఉండేటువంటి గ్యాస్ సిలిండర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు కాబట్టి దాని ద్వారా కూడా గ్యాస్ లీక్ అయింది అనేది గుర్తించారు. అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ డోర్స్ అనేవి బ్లాక్ అయిపోయావి, అవి ఓపెన్ చేసుకునే కండిషన్లో లేవు. దీంతో పాటుగా అత్యవసర పరిస్థితుల్లో అద్దాలని బ్రేక్ చేయడానికి ఉపయోగించేటువంటి సుత్తి హ్యామర్స్ కూడా బస్సులో లేవు అనేటువంటి మాటను గుర్తించారు. అధికారికంగా ఉండాల్సినటువంటి తనిఖీలు ఏవి జరగకపోవడం కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది అనేది ఐడెంటిఫై చేశారు. దీంతో పాటుగా అతి వేగంతో నిర్లక్ష్యంతో బస్సుని డ్రైవర్ లక్ష్మయ్య నడిపాడు అనేటువంటి వార్తను కూడా అధికారికంగా ధృవీకరించారు. తనిఖీలు లేకపోవడం వల్ల ఎట్ ద సేమ్ టైం స్లీపర్ క్లాస్కి మార్చడం అనేది అనుమతి లేకుండా జరగడం, నిబంధనలకు ఉల్లంఘనలు అనేది ఇష్టారాజ్యంగా నిర్వహించారు. నిర్వహణ అనేది ఫాలో అవ్వాల్సినటువంటి మెథడ్స్ ని ఫాలో అవ్వలేదు. మంటలను ఆర్పడానికి కనీసం 2 అయినా అగ్నిమాపక పరికరాలు అనేవి ఉండాలి. తనిఖీల్లో భాగంగా ఆ తర్వాత బస్సు తగలబడిపోయిన తర్వాత ఇంతకాలం చేసినటువంటి తనిఖీల్లో ఆ 2 అగ్నిమాపక పరికరాలు అనేవి బస్సులో లేవు అనే దాన్ని ఐడెంటిఫై చేశారు అధికారులు. బస్సు లోపల ప్రయాణికుల సౌకర్యం కోసం, బస్సు అందంగా కనిపించడం కోసం ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారు. అందులోనూ కూడా లైట్ వెయిట్ ఉండేటువంటి మెటీరియల్ని వాడడం వల్ల ఉండాల్సినటువంటి ఐరన్తో కంప్లీట్గా కన్స్ట్రక్టివ్గా కాంక్రీట్గా ఉండాల్సినటువంటి వెహికల్ని దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చేయడం వల్ల కూడా అది తొందరగా మంటలు అందుకోవడానికి వ్యాపించింది. ఎట్ ద సేమ్ టైం అగ్నిమాపక పరికరాలు లేకపోవడంతో పాటుగా ప్రయాణికుల కోసం అధిక వోల్టేజీ హెడ్ లైట్లను కూడా ఉపయోగించారు. దీనివల్ల కూడా మంటలు అతి త్వరగా అంటుకున్నాయి అనేటువంటి మాటని రవాణా శాఖ అధికారులు, తెలంగాణ రవాణా శాఖ అధికారులు అయితే వాటికి చలాన్లను కూడా వేశారు. బట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఆ లోపాలని సవరించలేదు అనేటువంటి మాటను కూడా ఐడెంటిఫై చేశారు. దీనివల్లే 19 మంది ప్రయాణికుల మరణాలు సంభవించాయి అనేటువంటి మాటని. యాక్చువల్గా 2023 తర్వాత తయారైనటువంటి బస్సులకి సంబంధించి ఒకవేళ ఇలాంటి ఎమర్జెన్సీ ఏదైనా ఉంది అనుకుంటే, అనుకోని ప్రమాదం, అగ్ని ప్రమాదం ఏదైనా జరిగింది అనుకుంటే బయటపడడానికి అగ్ని ప్రమాదాల గుర్తింపుతో పాటుగా నివారణ పరికరాలని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. బట్ ఇక్కడ కర్నూలు దగ్గర తగలపడిపోయినటువంటి వేమూరి ట్రావెల్స్ బస్ అంతకంటే ముందు తయారైన వెహికల్ కాబట్టి అందులోనూ ఇక్కడెక్కడా కూడా సీటర్లని 43 సీటర్ల బస్ని స్లీపర్ క్లాస్గా తయారు చేయడానికి, ఆల్టరేషన్ చేయడానికి అనుమతులు లేకపోవడంతో ఒడిశా దాకా వెళ్ళారు. అది కూడా అంతకు ముందు బిల్ట్ అయినటువంటి బస్సుగా ఐడెంటిఫై చేశారు. యాక్చువల్గా ఏ మోడల్ బస్ అయినప్పటికీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ CIRT
దాంతోపాటుగా ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARAI వీటి అనుమతులు అనేవి తప్పనిసరిగా ఉండాలి. అది 2023 అక్టోబర్ నుంచి కంపల్సరీ అనేది చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటుగా ఎక్కడైతే రిజిస్టర్ అవుతుందో ఆ స్టేట్కి సంబంధించి 45 రోజుల లోపల ఆ బస్ ఆ స్టేట్కైనా ప్రయాణించాలి, ఎట్ ద సేమ్ టైం ఆ రూట్లో అయినా ప్రయాణించాల్సి ఉంటుంది. సో వేమూరి ట్రావెల్స్ చెందినటువంటి ఈ బస్ మొదటగా డామన్ అండ్ డయ్యూ అనుకున్నారు, DD అనే రిజిస్ట్రేషన్ ఉంది అనుకున్నారు. కాకపోతే అధికారులు మాత్రం ఐడెంటిఫై చేశారు ఓడి అని ఉంది. అది DD కాదు, ఓడి. అంటే ఒడిశాలోని రాయగఢ్లో ఈ బస్ రిజిస్ట్రేషన్ అయింది. సో అక్కడ రిజిస్ట్రేషన్ అయింది, కాకపోతే ఆ రూట్లో ఇప్పటిదాకా ప్రయాణం చేయలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి మాత్రమే ఈ బస్ జర్నీ చేస్తూ వచ్చింది, ట్రావెల్ చేస్తుంది, ప్యాసింజర్లను తీసుకెళ్తోంది. బట్ ఇప్పటిదాకా కూడా 45 రోజుల్లో ఒకసారి వెళ్ళి రావాలి అనే కండిషన్ని కూడా ఇది ఫాలో అవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం అటు పొల్యూషన్ కావచ్చు, ఇటు లైసెన్స్ కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, సేఫ్టీ కన్సర్న్స్ అన్నిటినీ వయలేట్ చేసింది ఈ బస్ అనేది ఐడెంటిఫై చేశారు. ఇక CIRTతో పాటుగా ARIA ఐడెంటిఫై చేసినటువంటి ఎవరైతే మార్గదర్శకాలని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారో, సీట్లు, బెర్తులు ఎన్ని ఉండాలి, ప్రయాణికులు నడిచేందుకు మధ్యలో ఎంత ఖాళీ ఉండాలని. రిమెంబర్, స్లీపర్ క్లాసులు అయిన తర్వాత ప్రయాణికులు నడవడానికి కేవలం ఒక పర్సన్ మాత్రమే నడిచేలా ఉంటుంది. ఎదురుగా ఎవరైనా పర్సన్ వస్తే ఐదర్ పక్కకి తప్పుకోవాలి, లేకుంటే పక్కన ఉన్నటువంటి ఆ బెర్తుల మీద కూర్చోవాల్సినటువంటి కండిషన్ ఉంటుంది. సో ఈ 2023 అక్టోబర్ నుంచి అప్పటి నుంచి తయారైన బస్సులో మధ్యలో ఎంత ఖాళీ గ్యాప్ ఉండాలి, ఎంత నడవడానికి వీలుగా ఎంత ఉండాలి, ఆ విడ్త్ ఎంత ఉండాలి అనేదాన్ని కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. సో అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉండాలి, ఒకవేళ ఆపద సంభవిస్తే బయటపడేటువంటి మార్గాలు ఎన్ని ఉండాలి, వాటికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా చెప్పారు. సో ఈ ట్రావెల్స్ యాజమాన్యులు అడ్డగోలుగా బస్సుల ఆల్టరేషన్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చాలా ఆకర్షణీయంగా అందంగా తయారు చేసుకోవడానికి వీలుగా వీటిని మార్చారు. కాబట్టి ఇవేవి అవి ఫాలో అవ్వట్లేదు అనేది ఐడెంటిఫై చేశారు. సీట్ల స్థానంలో స్లీపర్ బెర్తులను అమరుస్తున్నారు, అదనంగా బెర్తులను పెంచుతూ కూడా డిజైన్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అంశం కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఐరావత బస్సులు ఇవన్నిటినీ ఫాలో అవుతున్నాయి అనేది మాత్రం ఐడెంటిఫై చేశారు. ఒకవేళ మన రాష్ట్రం తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీటిని ఐడెంటిఫై చేయకుండా 2023 అక్టోబర్ తర్వాత కొనుగోలు చేసినటువంటి బస్సులు, లేకుంటే 2023లో అక్టోబర్లో అప్పటి నుంచి తయారైనటువంటి బస్సులకి సంబంధించి వీటన్నిటినీ ఏది సక్రమంగా ఫాలో అవ్వకపోతే రిజిస్ట్రేషన్ కూడా చేయట్లేదు. ఒకవేళ వీటన్నిటితో పాటుగా చేయించుకోవాలి అనుకుంటే 2 లక్షలు అదనంగా పడుతుంది. బట్ వాటిని బేర్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పటిదాకా మన దగ్గర ఉన్నటువంటి బస్సుల్లో కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రన్ చేస్తున్నటువంటి ఐరావత స్లీపర్ గ్లాస్ AC బస్సులే అన్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ఈ కొత్త మోడల్ AC స్లీపర్ క్లాస్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలను గుర్తించి వెంటనే వాటిని నియంత్రించేటువంటి పరికరాలు కూడా ఉన్నాయి. దక్షిణాదిలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి ఈ RTC బస్సుల్లోనే అన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అన్ని బస్సుల్లో కూడా ఇలాంటి జాగ్రత్తలు, రక్షణ పరికరాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా ప్రయాణికుల భద్రత అక్కడ చాలా బాగుంది అని ఐడెంటిఫై చేశారు. ఇక ఒక్కో బస్సుల్లో వీటి ఏర్పాటుకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో ఐరావతకి సంబంధించి ఈ ప్రయాణికుల భద్రతనే ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని బస్సులు మోస్ట్ సేఫెస్ట్ బస్సులు, ఐదర్ ఇటు ప్రైవేట్ కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, RTC రన్ చేస్తున్నటువంటి బస్సుల్లో సేఫెస్ట్ బస్ అంటే కర్ణాటక ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి ఐరావత బస్సులు అనే చెప్తారు. ఒక్కొక్క దానికి ఇప్పుడు మనకి రక్షణ పరికరాలతో పాటుగా అన్ని ఏర్పాట్లకి సంబంధించి చేసుకుంటే 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అన్ని కఠినంగా ఉండేలా, ఖచ్చితంగా ఉండేలా చర్యలు కూడా తీసుకున్నారు. ఇక బస్సులకి సంబంధించి 3 రకాల ప్రమాద హెచ్చరికలు అనేవి ఉంటాయి. బస్సులో అగ్ని ప్రమాదాలను గుర్తించడంతో పాటుగా వెంటనే వాటిని నివారించేలా పరికరాలను కూడా తప్పనిసరి చేయాలి అని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2023 అక్టోబర్లోనే ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి తయారైనటువంటి అన్ని బస్సుల్లో వీటిని అమరుస్తున్నారు. సో ఫస్ట్ అంటే 3 అంచెల్లో వీటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 రకాల ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు ఉంటాయి. ఒకవేళ ప్రమాదం కనుక సంభవిస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేలా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడేలా 3 రకాల వ్యవస్థలు ఉంటాయి. అందులో
ఫస్ట్ ఇంజన్లో ఒకవేళ మంటలు అంటుకుంటే వెంటనే డ్రైవర్ క్యాబిన్లో ఉన్నటువంటి అలారం ప్రెస్ చేస్తుంది, అక్కడ అందరినీ అప్రమత్తం చేస్తుంది. ఆటోమేటిక్గా అలారం ప్రెస్ అయ్యేలా ఈ వ్యవస్థ అనేది ఉంటుంది. ఇక ఒకవేళ ఎక్కడైనా మంటలు అంటుకున్నాయి అనుకుంటే అలారం మోగుతుంది. దీంతో పాటుగా ఉన్నటువంటి నిర్దేశిత టెంపరేచర్ కంటే, ఉష్ణోగ్రత కంటే కూడా కొంచెం అదనంగా ఉంది అనిపించిన వెంటనే 2 రకాల రసాయనాలు బస్సులో ఆల్రెడీ ఉంటాయి. అవి స్ప్రే చేస్తాయి, స్ప్రింక్లర్ల రూపంలో అవి పనిచేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా వ్యాపించడం వల్ల బస్సులో మంటలు అంటుకోకుండా ఉండేలా ఒక వ్యవస్థ కూడా ఉంటుంది. ఇక 3వ రకంలో ప్రయాణికుల క్యాబిన్లో కూడా కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అనేవి ఉంటాయి. బస్ రూఫ్లో 10 నుంచి 12 ప్లేసులు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాటర్ జెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ వాటర్ జెట్స్కి సంబంధించి ఒక ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేస్తారు. బస్సు కింది భాగంలో ఒక సిలిండర్ అనేది ఉంటుంది. ఆ సిలిండర్తో బస్సులో మంటలు కనుక చెలరేగితే వాటర్ జెట్స్ నుంచి నీరు స్ప్రింక్లర్ల ద్వారా సరఫరా అవుతుంది, దాంతో సప్లై అవుతుంది. ఇమ్మీడియట్గా బస్సులో మంటలు వ్యాప్తి చెందకుండా ప్రయాణికులు బయటపడేందుకు అవసరమైనటువంటి వసతులతో ఈ 3 రకాల ఏర్పాట్లు అనేవి అక్టోబర్ 2023 నుంచి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. సో నిబంధనలు అనేవి తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఇవి ఫైర్ రెసిస్టెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అగ్ని నిరోధక పరికరాలతో పాటుగా మెటీరియల్ను కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. సీట్లు, బెర్తులకు వాడే కుషన్తో పాటుగా వాటిపైన ఉండేటువంటి రెగ్జిన్ షీట్లు అగ్ని నిరోధక పదార్థాలతో తయారైనవి ఉండాలి. ఇమ్మీడియట్గా మంటలు అంటుకోకుండా ఉండేలా ఉండే మెటీరియల్ని వాడాల్సినటువంటి అవసరం ఉంది. బాడీ, రూఫ్ తదితరాలు కనిపించకుండా ప్లాస్టిక్ని వాడకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. లైటింగ్, ఛార్జింగ్ పాయింట్ల కనెక్టివిటీకి ఇచ్చే విద్యుత్ వైరింగ్లో హీట్ రెసిస్టెన్స్ అనేది ఉండాలి. అక్కడ ఫైర్ రెసిస్టెన్స్తో పాటుగా హీట్ రెసిస్టెన్స్ అనేది ఉండాలి. కర్టెన్లతో పాటు అదనకు ఏదైతే ఒక అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఉపయోగించేటువంటి మెటీరియల్ ఉందో ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీటన్నిటిని వేమూరి ట్రావెల్స్ బస్ ఫాలో అవ్వకపోవడం వల్లే అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇల్లీగల్గానే అన్నిటినీ సీటర్ బస్సులని కాస్త అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి దాన్ని నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ క్లాసులుగా మార్చారు. కాబట్టి వీకెండ్స్లో ఎక్కువగా ప్రయాణాలు చేసే అటువంటి అవసరాలు ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు ఎక్కువగా ప్రైవేట్ బస్సుల మీద అనుకోకుండా వచ్చేటువంటి ఎమర్జెన్సీ ప్రయాణాల కోసం ప్రైవేట్ బస్సుల మీద ఆధారపడుతున్నారు. బట్ వేమూరి ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత చాలా వరకు ఇప్పుడంటే ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది, లేకుంటే తనిఖీలు అనేవి ఉంటాయి, చెకింగ్ పాయింట్ల దగ్గర జాగ్రత్త పడుతుంటారు. కాబట్టి చాలా వరకు వాటిని షెడ్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో వీకెండ్లో చాలా తక్కువగా తిరుగుతున్నాయి ట్రావెల్స్ బస్సులు. కాకపోతే ప్రతి చోట విజిలెన్స్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది, తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వేమూరి ట్రావెల్స్ బస్సు అయితే మొత్తంగా వయలేషన్స్ జరిగాయి అనేది. సో ఒడిశా దాకా వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి కర్నూలులో ఉన్నటువంటి అధికారులు అయితే పంపించారు. మేము స్లీపర్ క్లాస్గా దీన్ని ఆల్టరేషన్ చేశాము, మార్చుకుంటున్నాము అన్నట్టుగా ఒక లెటర్ ఏమైనా రాసారా, మీకు దానికి సంబంధించి ఏదైనా అందిందా అనేటువంటి ఎంక్వైరీ కూడా ఇప్పుడు ఒడిశా దాకా వెళ్ళి కూడా చేస్తున్నారు అధికారులు. ఓవరాల్గా అయితే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2000 బస్సులు ఇలా స్లీపర్ క్లాసులుగా టర్న్అవుట్ అయినట్టుగా ఐడెంటిఫై చేశారు. బట్ వాటన్నిటికీ ప్రమాణాలు పాటిస్తున్నారా, ప్రమాదాలు జరగకుండా తీసుకునేటువంటి నివారణ చర్యలు ఏమున్నాయి? అక్టోబర్ 24న ప్రమాదం సంభవించింది, ఆల్మోస్ట్ వారం రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ తిరుగుతున్నాయి. బట్ ప్రయాణికులు ఎక్కే ముందు దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది, జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సమిష్టిగా సంఘటితంగా అందరూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. యాక్చువల్గా వయలేషన్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి? కేవలం ఒక డబ్బు కోసం మాత్రమే చూస్తున్నారా? ప్రయాణికుల భద్రతని గాలికి ఎందుకు వదిలేశారు? వెనకాల కొరడా పట్టుకొని నిలవాల్సింది ఎవరు? ఎందుకని నిర్లక్ష్యం కనిపిస్తోంది? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు